హైదరాబాద్లో కుక్కల దవాఖాన అనగానే గుర్తొచ్చే ప్లేస్ నారాయణగూడ. నిజంగా నారాయణగూడలో కుక్కల దవాఖాన ఉందా? కుక్కల దవాఖాన ఉంది అనేటాళ్ళు 100కి 90 మంది కుక్కల దవాఖాన నారాయణగూడలో ఉంది అని చెప్తారు. ఒక 10 మందికి మాత్రమే అది కుక్కల దవాఖాన కాదు, దానికి ఒక చరిత్ర ఉంది, ఆ చరిత్ర చెప్పే వాళ్ళు 10% మాత్రమే ఉన్నారు. యాక్చువల్లీ అక్కడ జరిగేటువంటి వ్యవస్థ, అక్కడ జరిగేటువంటి పనుల గురించి మీకు చెప్తే ఆశ్చర్యం అనిపించవచ్చు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంట్ మెడిసిన్ అనే డిపార్ట్మెంట్ ఒకటి ఉంది, IPM అంటారు దాన్నే. అంటే ఆ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంట్ మెడిసిన్ డిపార్ట్మెంటు దాదాపు ఒక 100 సంవత్సరాల చరిత్ర పైన ఉన్నటువంటి ఈ వ్యవస్థ. కానీ ఆ వ్యవస్థలో పనిచేసేటువంటి వారికి ఆ వ్యవస్థ గురించే తెలియదు, తెలిసినా వాళ్ళు పనిచేయలేరు, పని చేసినా పబ్లిక్లోకి రావడానికి ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళకి. ఇవన్నీ ఎందుకు అంటున్నా అంటే, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ అనేది మనిషికి రోగం రాకముందు వాళ్ళు ప్రివెంట్ తీసుకుంటారు, జాగ్రత్తలు తీసుకునేటువంటి వ్యవస్థ. ఆ వ్యవస్థలనే ఇప్పుడు మన దగ్గర ఫుడ్ ఇన్స్పెక్టర్స్, మీరు అంటే ఈ మధ్యకాలంలో బాగా తనిఖీలు చూడొచ్చు. ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు అండర్ IPM కిందనే పనిచేస్తారు. కానీ ఏ రోజు కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్ మనకు కనబడ్డట్టు కానీ, లేదంటే మనకు తెలిసిన హోటల్లో కానీ, మనకు తెలిసిన కాలనీలో కానీ, మనకు తెలిసిన టౌన్లో కానీ, మనకు తెలిసిన సిటీలో కానీ ఎక్కడ కూడా వాళ్ళు మనకు తారసపడ్డట్టు ఏ మనిషికి కూడా తెలియదు. ఏ మనిషికి అంటే 99.9% చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత గొప్ప ఉద్యోగాలు వాళ్ళే, జీతాలు బాగానే తీసుకుంటారు. కాకపోతే ఏంటంటే పబ్లిక్ కలవడానికి ఇబ్బందిగా పడతారు వాళ్ళు. ఎందుకంటే అది మరి నామూషిగా ఫీల్ అవుతారా తెలియదు, లేకపోతే ఆ చిన్న ఉద్యోగం అని ఫీల్ అవుతారా తెలియదు, లేదు మేము ప్రజల ఆరోగ్యం ఎందుకు కాపాడాలని ఫీల్ అవుతారా కూడా తెలియదు. సో అట్లాంటి ఉద్యోగులు ఇలా ఆరోగ్యం గురించి మాట్లాడేటువంటి వ్యవస్థ అది కుక్కల దవాఖానగా మారింది.